హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమర్ ప్రదీప్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనం ఒక ప్రీవియస్ ఎస్జిటి క్వశ్చన్ పేపర్లో ఉన్న ఇంగ్లీష్ గ్రామర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీ దగ్గర ఏదైనా అది డిఎస్సి కావచ్చు, లేదన్నా ఏ ఎగ్జామ్ అయినా సరే ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ కనుక ఉంటే ప్రదీప్ ఇంగ్లీష్ గ్రామర్ ఆ మెయిల్కి మీరు వాటిని సెండ్ చేయండి. మన ఛానల్లో వాటిని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఇచ్చే సపోర్ట్తో నేను మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఈరోజు క్లాస్లో మనం 2019 జనవరి 25న కండక్ట్ చేసిన ఎస్జిటి ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఈ 10వ సెట్ క్వశ్చన్ పేపర్లో ఉన్న ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ మటుకే, సో ఓన్లీ గ్రామర్ పార్ట్ మటుకే. సో అదైతే మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ హీ ఈజ్ సీరియస్లీ ఇల్, 1 minute. Yes, if he is seriously ill, he will have to go to blank hospital. సో ఇక్కడ బ్లాంక్ ఉంది కదా, సో ఈ బ్లాంక్లో చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్స్లో సరైనటువంటి దాన్ని మనం అక్కడ పెట్టాలి, చూస్ చేసుకోవాలి. సో ఏ అండ్ ది నో ఆర్టికల్. సో ఏ అవ్వచ్చు, యాన్ అవ్వచ్చు, ది అవ్వచ్చు, ఇంకోటి నో ఆర్టికల్ అనేది కూడా ఒక ఆన్సర్ అయితే అవ్వచ్చు. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ని మనం చూద్దాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్తో పాటు దానికి సంబంధించినటువంటి కొంత ఎక్స్ప్లెనేషన్ని కూడా మనం నేర్చుకుందాం. ఇఫ్ హీ ఈజ్ సీరియస్లీ ఇల్, హీ విల్ హ్యావ్ టు గో టు హాస్పిటల్. సో ఇక్కడ హాస్పిటల్ అనేటటువంటి స్థలానికి 2 పర్పస్లతో జనాలు వస్తారు. నెంబర్ 1 ఈజ్ ప్రైమరీ పర్పస్, నెంబర్ 2 ఈజ్ సెకండరీ పర్పస్. ప్రైమరీ పర్పస్ అంటే హెల్త్ బాగలేని వాళ్ళు వస్తారు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. సెకండరీ పర్పస్ అంటే వాళ్ళు హెల్త్ బాగలేక ట్రీట్మెంట్ కోసం రారు. మరి ఎందుకు రావచ్చు అని అంటే, ఒకవేళ హాస్పిటల్లో వాళ్ళ సిక్ ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే ఆ ఫ్రెండ్ని చూడటానికి రావచ్చు. సో అదొచ్చేసి సెకండరీ పర్పస్ అవుతుందన్నమాట, రైట్. సో ప్రైమరీ పర్పస్ అంటే ట్రీట్మెంట్ కోసం, సెకండరీ పర్పస్ అంటే ట్రీట్మెంట్ కాకుండా వేరే దానికోసమని, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనం ప్రైమరీ పర్పసా సెకండరీ పర్పసా అనేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, ఒకసారి సెంటెన్స్ చూడండి. ఇఫ్ హీ సీరియస్లీ ఇల్, సో కాబట్టి ఇక్కడ ఇచ్చాడు, అతను జబ్బు చేస్తుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. సో కాబట్టి ప్రైమరీ పర్పస్. సో ప్రైమరీ పర్పస్ అయితే ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్ అని రాస్తాం. ఒకవేళ సెకండరీ పర్పస్ అయితే, ఇన్ కేస్ అయితే ది అనే దాన్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సెకండరీ పర్పస్ అయితే ది అనేది యూజ్ చేయాలి, ప్రైమరీ పర్పస్ అయితే ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్, వి వెంట్ దేర్, చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఇక్కడ వి వెంట్ దేర్ తర్వాత ఏంటో చూద్దాం. ఆన్ ఫుట్, ఆన్ ఏ ఫుట్, ఆన్ ద ఫుట్, ఆన్ సమ్ ఫుట్. సో ఈజీగా చెప్పేయచ్చు, వి వెంట్ దేర్ ఆన్ ఫుట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే దీని ఆన్సర్తో పాటు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం నేర్చుకుంటే మంచిది. సో ఆన్ అనేది ఎలాగ యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తారు అని అంటే, ఒక థంబ్ రూల్ లాగా నేను చెప్తాను. ఏంటి అని అంటే, బాడీ పార్ట్స్ మూమెంట్లో, అంటే మూమెంట్లో బాడీ పార్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి, మూమెంట్లో బాడీ పార్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, రెస్ట్ ఆన్ యువర్ ఎల్బోస్ అన్నాడు అనుకోండి, రెస్ట్ ఆన్ యువర్ ఎల్బోస్. సో చూడండి, ఎల్బో అనే బాడీ పార్ట్ వచ్చింది. ఇంకా మనం జనరల్గా వింటూ ఉంటాం,
pray on your knees. So pray on your knees. ఇంకా లై ఆన్ యువర్ బ్యాక్. సో ఇక్కడ మీరు చూస్తే ఎల్బోస్, నీస్. సో ఇక్కడ బాడీ పార్ట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. మూమెంట్ అంటే ఇక్కడ ముందుకి వెనక్కి కదలటం అనే కాదు, జస్ట్ ఆ ఉన్న పోస్చర్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం కదలిక వచ్చినా కూడా అలానే అనుకోవాలి. సో కాబట్టి అలాంటి సందర్భంలో బాడీ పార్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉండేటటువంటి సందర్భంలో మనము ఆన్ అనేది యూజ్ చేస్తాం. అయితే కొన్నిసార్లు మీరు వినే ఉంటారు, ఏమని ఉంటారు, బై హ్యాండ్ అని విని ఉంటారు. సో అది ఎప్పుడు యూజ్ చేస్తారనంటే, బై హ్యాండ్ అని అంటే ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సో మాన్యువల్గా జరిగింది అని అర్థం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ చేతులతో రాశాను అనుకోండి, బై హ్యాండ్. సో ఇక్కడ బై హ్యాండ్ అని స్పెసిఫిక్గా ఎందుకు యూజ్ చేసాము అని అంటే, సో మనం టైప్ చేయొచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉండొచ్చు. అయితే మాన్యువల్గా చేసాము అని ఇక్కడ ఒక స్పెసిఫిక్గా చెప్తున్నాం కాబట్టి సో బై హ్యాండ్ అనేది మనమైతే యూజ్ చేస్తాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో బై హ్యాండ్ అని వస్తే మాన్యువల్ అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఐ షల్ కంప్లీట్ ద టాస్క్ డాష్ 2 hours. Choose the correct preposition that fits the blank. I shall complete the task. సో దీనికి సంబంధించి మనం ప్రపోజిషన్స్లో ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లోనే దీని గురించి నేర్చుకున్నాం. సో ఆ వీడియోస్ ఎవరన్నా మిస్ అయితే ఆ వీడియోస్ చూడండి, మీకు చాలా సమాధానాలు అయితే ఇక్కడ తెలుస్తాయి. సో ఐ షల్ కంప్లీట్ ద టాస్క్ ఇన్ 2 hours. చూడండి, ఇన్ 2 hours. ఇన్ 2 hoursలో ఏం చేసేస్తాను, ఆ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసేస్తాను అని అంటే ఫ్యూచర్లో జరగబోయే పని ఇంత టైంలో జరుగుతుంది చేస్తానని చెప్పే సందర్భంలో మనము ఇన్ అనేది యూజ్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ ద వర్క్ హ్యాస్ బీన్ డన్ డాష్ యువర్ ఇన్స్ట్రక్షన్స్. సో ద వర్క్ హ్యాస్ బీన్ డన్ డాష్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ సచ్ యాజ్ అ, సో ఫార్, లేకపోతే ఇన్ రిగార్డ్ టు, అకార్డింగ్ టు. సో చూస్తాం. సో వీటన్నిటిని అయితే నేను ఎరేజ్ చేస్తాను, అవి మళ్ళీ కరెక్ట్ అని అనుకునే అవకాశం ఉంది కాబట్టి ఒక్క నిమిషం. సో 1 minute. సో ఇక్కడ ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, సచ్ యాజ్ అ, సో ఫార్, లేకపోతే ఇన్ రిగార్డ్ టు, లేకపోతే అకార్డింగ్ టునా. ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో దీని ఆన్సర్ ఏమవుతుంది అని అంటే అకార్డింగ్ టు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీ అందరికీ తెలుసు సచ్ యాజ్ అని అంటే మనం దేనికి సినానిమ్గా వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఫార్ అని అంటే ఇంత మటుకు అని అంటే అప్ టు దిస్ టైమ్. సో ఇన్ రిగార్డ్ టు అని అంటే టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్, లేకపోతే కన్సర్న్, అలా. సో ఇక్కడ అకార్డింగ్ టు అని అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రూల్ ఏంటనంటే, యాజ్ రిపోర్టెడ్ బై అన్ ఒపీనియన్ విచ్ ఈజ్ నాట్ ద స్పీకర్స్. సో ఇక్కడ స్పీకర్ యొక్క ఒపీనియన్ కాకుండా పక్కనోళ్ళ చెప్పిన దాన్ని బట్టి. సో అకార్డింగ్ టు, కొంతమంది ఏమంటారంటే అకార్డింగ్ టు మై అని అంటారు. సో అదైతే తప్పు ఫ్రెండ్స్. అకార్డింగ్ టు మై అని లేకపోతే అకార్డింగ్ టు అజ్ అని వచ్చేదానికి లేదు. ఎందుకంటే అకార్డింగ్ టు యూజ్ చేసాము అని అంటే అది ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే విచ్ ఈజ్ నాట్ ద స్పీకర్స్ ఒపీనియన్. స్పీకర్ యొక్క ఒపీనియను కానప్పుడు, అంటే పక్కనోళ్ళు చెప్పిన ప్రకారం అని అన్నప్పుడు అకార్డింగ్ టు అనేది యూజ్ అయితే చేస్తాం. సో కాబట్టి ఇక్కడ యువర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నారు కాబట్టి అకార్డింగ్ టు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు మై నాలెడ్జ్, లేకపోతే అకార్డింగ్ టు మీ, అకార్డింగ్ టు అస్, ఇవన్నీ కూడా గ్రామటికల్గా రాంగ్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ అబౌవ్ యాజ్ అన్ యాడ్వర్బ్. సో అబౌవ్ అనేదాన్ని యాడ్వర్బ్ లాగా ఉపయోగించినటువంటి సెంటెన్స్ ఏదో దాన్ని చూస్ చేసుకోమంటున్నాడు. సో యాడ్వర్బ్గా ఎవరు ఉండాలి, అబౌవ్ ఉండాలి. మరి చూస్తామా. సో యాడ్వర్బ్ అని అంటే నేను ఒక్కసారి రిమైండ్ చేస్తాను.
సో యాడ్వర్బ్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఇట్ మోడిఫైస్ అ వర్బ్ని మోడిఫై చేస్తుంది. ఇట్ మోడిఫైస్ అన్ యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ కెన్ మోడిఫైస్ అనదర్ యాడ్వర్బ్. సో వర్బ్ని, యాడ్జెక్టివ్ని, యాడ్వర్బ్ని మోడిఫై చేయగలదు. ఎవరు? యాడ్వర్బ్. ఈ కింద ఇచ్చినటువంటి సెంటెన్సెస్ 4 కూడా అబౌవ్ అనేటటువంటి పదం అయితే ఉంది. అయితే ఇది యాడ్వర్బ్గా యూజ్ అయినటువంటి సందర్భం ఏది అనేది మనం చూస్తాం. అయితే అబౌవ్ అనేది యాడ్వర్బ్గా కంటే కూడా ప్రపోజిషన్గా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో అబౌవ్, పైన అన్న ఉద్దేశం మన ప్రపోజిషన్స్లో చూసాం. అంటే ఈ 4 మనము యాడ్వర్బ్గా మాత్రమే యూజ్ అయినటువంటి అబౌవ్ యూజ్ అయినటువంటి ఆప్షన్ని మనం చూజ్ అయితే చేసుకోవాలి. హీ వుడ్ నాట్ స్టీల్, హీ ఈజ్ అబౌవ్ స్టీలింగ్. యు ఆర్ అబౌవ్ సస్పిషన్. The above sentences were spoken by you last night. No bad things come from above. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ప్రెపోజిషన్ అనేది మీరు చూసినట్లయితే ప్రెపోజిషన్ ప్రీ ముందు, పొజిషన్ స్థానము ముందు స్థానం. దేనికి ముందు స్థానము? నౌన్ ఆర్ ప్రొనౌన్కి ముందు స్థానం అని నేర్చుకున్నాం. సో ఇక్కడ మనము సింపుల్గా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని అంటే అబౌవ్ అనేది ఇక్కడ చూస్తే హీ స్టీలింగ్, సో జరండ్ ఉంది ఇక్కడ. సస్పిషియన్ నౌన్, అవును కదండి. సెంటెన్సెస్ ఇక్కడ కూడా నౌన్. ఇక్కడ ఈ 3 అబౌవ్ అనేది ఎక్కడుంది చూడండి. సో నౌన్ ప్లేస్లో, అంటే నౌన్ వర్క్ చేసేటటువంటి వర్డ్కి ముందు ఉంది. అంటే ఈ 3 సెంటెన్సెస్లో అబౌవ్ అనేది ప్రపోర్షన్గా వర్క్ చేసింది. సో ఇట్లా ఈ జరండ్ అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం జరండ్కి సంబంధించిన వీడియో కూడా చేసాం, అది కూడా మీరు చూడండి. సో ఇక్కడ యాడ్వర్బ్ అని అంటే నో బ్యాడ్ థింగ్స్ కమ్ ఫ్రమ్ అబౌవ్. సో చూడండి అబౌవ్ అనేది సో ఐసోలేటెడ్గా ఉంది. సో చూడండి కమ్ వర్బు, అబౌవ్ పైన. అంటే ఈ అబౌవ్ అనేది ఎవరిని మోడిఫై చేస్తుంది? కమ్ అనే వర్బుని మోడిఫై చేస్తుంది. కాబట్టి అబౌవ్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. రైట్ ఫ్రెండ్స్. తర్వాత choose the word that can be used as an adjective and a pronoun. ఈ కింద ఇచ్చినటువంటి 4 పదాల్లో ఒక పదం అంట యాడ్జెక్టివ్గా యూజ్ అయిద్దంట, ప్రొనౌన్గా కూడా యూజ్ అయిద్దంట. సో అది ఎలాగో చూద్దాం. సింపుల్గా మనం చెప్పుకున్నాం యాడ్జెక్టివ్ అని అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ని మోడిఫై చేసేది. అంటే ఎలా చెప్పొచ్చు అని అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యాడ్జెక్టివ్ ఉంది అని అంటే పక్కన నౌన్ ఉన్నట్టు అట్లా గుర్తుపెట్టుకోండి. సో చూడండి యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కాంబినేషన్. నౌన్ ఉందంటే ముందు యాడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అని ఉందనుకోండి, ముందు గుడ్ అని పెట్టాను అనుకోండి. సో కాబట్టి గుడ్ అనేది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. బాయ్ అనేది నౌన్ అవుతుంది. సో ఇప్పుడు ప్రొనౌన్ అని అంటే ఇది ఇట్లా ఫ్రేజ్ లాగా 2 వర్డ్స్ కలిసిన ఫ్రేజ్ లాగా రాదు. ప్రొనౌన్ అంటే అది ఎలా వస్తుందంటే సింగిల్గానే వస్తుంది. ప్రొనౌన్ సింగిల్గా వస్తుంది. యాడ్జెక్టివ్ ఫామ్ ఏంటంటే నౌన్తో పాటుగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ అయితే చేసుకున్నాం. సో వీటిల్లో సింగిల్గా రాయటానికి యూజ్ అయ్యి ప్లస్ నౌన్ కాంబినేషన్తో కూడా రాయటానికి యూజ్ అయ్యింది అంటే అది యాడ్జెక్టివ్ ప్లస్ ప్రొనౌన్గా కూడా పనికి వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే దేర్ తర్వాత ఏమైనా నౌన్ వచ్చే అవకాశం ఉందా? చూడండి దేర్ బాయ్స్ అందామా? దేర్ బాయ్స్ ఎక్కడా లేదు. సో చూడండి దేర్ ఆర్ అనే వస్తుంది. సో దేర్ తర్వాత ఒక నౌన్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి దేర్ అనేది ప్రొనౌన్ లాగా పని చేస్తుంది కానీ అడ్జెక్టివ్ లాగా పని చేయదు. సో దీస్ బాయ్స్ అనొచ్చా? అనొచ్చు. దీస్ ఆర్ అని కూడా అనొచ్చా? సో దీస్ ఆర్. సో దీస్ ఆర్ అని అన్నప్పుడు దీస్ అనేది ప్రొనౌన్ అయింది. దీస్ బాయ్స్ అన్నప్పుడు బాయ్స్ నౌన్ అయింది. దీస్ అనేది అడ్జెక్టివ్ అయింది. సో దీస్ అనేది అవకాశం ఉంది. సో ఆన్సర్ అయితే తెలిసిపోయింది. అయినా కూడా చూద్దాం. వెరీ చూడండి, వెరీ తర్వాత వెరీ ఈజ్ అని కానీ వెరీ ఆర్ అని కానీ లేదు అవకాశం. వెరీ వెల్, వెరీ గుడ్, వెరీ నైస్ ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో కాబట్టి ప్రొనౌన్ అంటే ఆ వర్డే అది సింగిల్గానే అది ఉండాలి. సో దెమ్
దెమ్ తర్వాత కూడా నౌన్ వచ్చే అవకాశం లేదు. సో ఓకేనా. సో కాబట్టి దెమ్ అనేది ప్రనౌన్. సో దెమ్ తర్వాత నౌన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి దెమ్ అనేది యాడ్జెక్టివ్గా అది కుదరదు. సో కాబట్టి మనకి సెకండ్ వన్ అయితే రైట్ ఆన్సర్ అవుతుంది. సో చూడండి, ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కనుక మీరు చూసినట్లయితే మీరు గమనించాలి, ఖచ్చితంగా ఈ ట్రెండ్ ఏదైతే ఉందో, అంటే ఈ రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామే కాబట్టి వేటి మీద క్వశ్చన్స్ ఎక్కువ వేస్తున్నారో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే మనకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత చూస్తే ద గర్ల్స్ షౌటెడ్ యాజ్ దే ఫౌండ్ అ స్నేక్. సో ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ కాంపౌండ్ కాంప్లెక్సా, కాంప్లెక్సా, సింపులా, కాంపౌండా? సో చూస్తాం, మనం ఒక కొండ గుర్తులాగా మనం చెప్పుకుంటే సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు అనేదంతా ఒక సెంటెన్స్ అనేది తయారైంది అని అనుకుంటే, ఒక సెంటెన్స్లో ఒకే సబ్జెక్టు ఉంది అని అనుకోండి, వన్ మెయిన్ వర్బ్, ఆఫ్ కోర్స్ అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఒక సెంటెన్స్లో రెండు సబ్జెక్టులు, ఈ సబ్జెక్టుకో వర్బు, ఈ సబ్జెక్టుకో వర్బు ఉందనుకోండి, ఈ రెండు కలిపి ఒకే సెంటెన్స్లో ఉందనుకోండి, సో ఒకటే ఉంటే సబ్జెక్టు, ఒకటే సబ్జెక్ట్, ఒకటే వర్బ్ అయితే సింపుల్. ఒక పెద్ద సెంటెన్స్ ఉంది, ఆ పెద్ద సెంటెన్స్లో రెండు సబ్జెక్టులు ఉన్నాయి, రెండు ఫైనైట్ వర్బులు కూడా ఉన్నాయి. సో ఇదేమవచ్చు అంటే కాంప్లెక్స్ కావచ్చు, కాంపౌండ్ కావచ్చు. ఓకేనా, కాంప్లెక్స్ కావచ్చు, కాంపౌండ్ కావచ్చు. కాంపౌండ్ అని అంటే ఇది ఒక కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలి, ఇది ఒక కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలి, రెండు కూడా కంప్లీట్ థాట్ని ఎక్స్ప్రెస్ చేస్తే అది కాంపౌండ్. కాంప్లెక్స్ అని అంటే ఒకటేమో కంప్లీట్ థాట్ ఇస్తుంది, ఇంకోటి కంప్లీట్ థాట్ ఇవ్వదు, అంటే ఒకటి డిపెండెంట్, ఒకటి ఇండిపెండెంట్. సో అలా ఉంటే కాంప్లెక్స్. సో ఈ సెంటెన్స్ చూస్తే ద గర్ల్స్ సబ్జెక్టు షౌటెడ్, సో ఇక్కడికి ఒకటి వేసుకోండి, మళ్ళీ దే అనే సబ్జెక్ట్ వచ్చింది, ఫౌండ్ వచ్చింది. సో మొత్తం మీద రెండు క్లాజులు ఉన్నాయి, ఇది క్లాజ్ నెంబర్ 1, ఇది క్లాజ్ నెంబర్ 2. సో ఇప్పుడు ద గర్ల్స్ షౌటెడ్ అని అంటే ఒక కంప్లీట్ మీనింగ్ వచ్చేస్తుంది. యాజ్ దే ఫౌండ్ ఎ స్నేక్, వాళ్ళు పాముని చూశారు కాబట్టి, లేకపోతే వాళ్ళు పాము కనిపించింది కాబట్టి, కనుక్కున్నారు కాబట్టి, ఎట్టయితేనేమో వాళ్ళకు పాము కనిపించింది కాబట్టి కాబట్టి అంటే ఇక్కడ ఒక కంప్లీట్ థాట్ అనేది లేదు, కంప్లీట్ థాట్ లేదు కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్ ఆర్ సబార్డినేట్ క్లాజ్ అయింది. సో కాబట్టి ఒక సబార్డినేట్ క్లాజ్, ఒక మెయిన్ క్లాజ్ ఉంటే అదేమవుతుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. సో సెంటెన్సెస్ అనే క్లాస్లో మనం వీటి గురించి అయితే డీటెయిల్గా చెప్పుకున్నాం. తర్వాత లెండ్ మీ యువర్ బుక్ ప్లీజ్. సో ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. సో ఇది ఏంటి అని అంటే ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ లెటర్ సిన్స్ 6 o'clock this morning. ది సెంటెన్స్ మీన్స్ హ్యావ్ బీన్ రైటింగ్ అని అంటున్నాడు. అంటే ఏ టెన్స్ అండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తారు అని అంటే ఒక పని ఎప్పుడో స్టార్ట్ చేసి టిల్ ఇప్పటికీ కూడా అది జరుగుతూ ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో దీని అర్థం ఏంటంటే ఐ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అంటే అయిపోయింది, అయిపోలేదు ఈ టెన్స్ని బట్టి. ఐ రోట్ అన్నాడు, రోట్ అంటే సింపుల్ పాస్ట్, అదే అయిపోయింది. ఐ ఫినిష్డ్ రైటింగ్ లెటర్స్ ఎట్ 6 o'clock this morning. సో ఇది కూడా చూడండి, 4th ఐ స్టార్టెడ్ రైటింగ్ లెటర్స్ ఎట్ 6 o'clock this morning అండ్ ఐఎమ్ స్టిల్ రైటింగ్. సో చూడండి, స్టిల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని అంటే స్టిల్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ రాస్తున్నాను. సో కాబట్టి ఆన్సర్ అయితే 4th ఆప్షన్ అవుతుంది. ఆ తర్వాత యూ డాష్ వామిట్, ఐ లైక్ కోల్డ్ కాఫీ. గమనించండి, నాకు ఏ కాఫీ కావాలి? కోల్డ్ కాఫీ కావాలి. సో కోల్డ్ కాఫీ కావాలి అని అంటే నువ్వు వేడి చేయాల్సిన అవసరం ఉందా లేదా? సో చూడండి, కొంచెం కామన్ సెన్స్, దీనికి పెద్ద గ్రామర్ కూడా అవసరం లేదు. యూ నీడ్ నాట్ వామిట్, నువ్వేం వేడి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు కోల్డ్ కాఫీ ఇష్టం కాబట్టి. తర్వాత ఇఫ్ ఓన్లీ యూ డాష్ మీ ద ట్రూత్ ఐ డాష్ దేర్. సో ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే కండిషనల్ సెంటెన్సెస్లో ఇచ్చారు. సో ఇక్కడ కండిషనల్ సెంటెన్సెస్లో ఇది ఇఫ్ కండిషన్ అనమాట. సో ఇఫ్ క్లాస్తో ఇఫ్ అనేటటువంటి సబార్డినేట్ కంజంక్షన్ ఉండేటటువంటి ఈ కండిషనల్ సెంటెన్స్. సో వీటికి సంబంధించి సో ఈ కండిషనల్ సెంటెన్సెస్ మీద మనమైతే ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాం. అండ్ ఆఫ్ కోర్స్ మీకు కొంత ఐడియా ఉండాలి.
సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఈ రెండిట్లో జనరల్గా ఏదో ఒకదాన్ని ఫిల్ చేసి ఉంటారు, ఇంకొకటి బ్లాంక్గా ఉంచితే మనం రాయాలి. అయితే ఇక్కడ రెండు కూడా బ్లాంక్ ఉంచారు. సో రెండుగా బ్లాంక్ ఉంచినప్పుడు ఇక్కడ వీటిల్లో సిమిలారిటీ అంటే ఇందులో కానీ ఉండేది ఒకటి పోలిక ఉంటుంది కూడా. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎందుకంటే ఈ రెండు కూడా బ్లాంక్ ఇచ్చారు కాబట్టి. చూడండి ఇక్కడ వుడ్ నాట్ హ్యావ్ నాలుగు వుడ్ నాట్ హ్యావ్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఉండేది మనకి ఇచ్చేసినట్టే. చూడటానికి ఏంటి రెండు కూడా బ్లాంక్స్ ఇచ్చారు అని అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉండాల్సిన మెయిన్ క్లాజు వుడ్ నాట్ హ్యావ్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, సో ప్లస్ వర్బ్ 3 అని కానీ వస్తే అప్పుడు అది ఏ కండిషన్ అవుతుంది అని అంటే అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ ఆర్ ఇంపాసిబుల్ కండిషన్ అవుతుంది. సో దాంట్లో ఈ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ లేక ఇంపాసిబుల్ కండిషన్లో మనకి అందరికీ బాగా తెలుసు. సో అక్కడ మనం ఏం ఉపయోగిస్తాము అని అంటే హ్యాడ్ అంటే ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్, హ్యాడ్ ప్లస్ V3 అంటే ఇక్కడ వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ఉంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో ఇఫ్ క్లాజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి అదనమాట. సో హ్యాడ్ ప్లస్ V3 అనేది గుర్తుపెట్టుకోవాలి, హ్యాడ్ బీన్ అనేది లేదు. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ సిలబిక్ డివిజన్. సో ఒక వర్డ్ని ఎలాగ సిలబల్స్గా చేస్తారు అని అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ పదాన్ని ఇప్పుడు తెలుగులో మనం అచ్చులుగా విడదీయటం తెలిస్తే మనం ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి పదం కాన్ఫిడెన్స్ కదా. సో కాన్ఫిడెన్స్, సో ఎలాగ మనం విడదీస్తాము అనేది మనం తెలుసుకోవాలని అంటే ఒక్క వొవెల్ సౌండ్ ఉంటే ఒక సిలబల్ అనేది మనం చేసుకోవచ్చు, ఒక వొవెల్ సౌండ్. ఉదాహరణకి తెలుగులో ఒక పదాన్ని మనం చూస్తాం. తెలుగులో ఒక పదాన్ని చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే చూద్దాం అనుకోండి, ప్రదీప్ అని ఉందనుకోండి. ప్రాలో ఏముందండి, ఆ ఉంది. సో కాబట్టి దీన్ని ఒక సిలబల్గా చేయొచ్చు. దీలో ఏముందండి, ఈ ఉంది. సో అని అంటే అందులో అచ్చు ఏమీ లేదు. సో ప్రదీప్ అని అంటే ప్రా అని ఒకటి, దీప్ అని ఒకటి. అంటే ఎన్ని సిలబల్స్, 2 సిలబల్స్. అంటే ఆ వర్డ్ని వొవెల్ సౌండ్ ఉంటే ఒక పార్ట్ అన్నట్టు చేసుకోవచ్చు. సో ఇక్కడ కాన్ఫిడెన్స్ అనే దాన్ని మనం కాన్, అవును కదా, ఫీ, డెన్స్. సో ఫస్ట్ ఆప్షనే తెలిసిపోయింది. రెండోది కా ఉన్ అట్లున్నది కదా, కా ఉన్ ఎఫ్, ఎన్ ఎఫ్ కలిసి ఒక వొవెల్ సౌండ్ని ఇవ్వలేదు కదా, ఒక అచ్చు శబ్దాన్ని ఇవ్వలేదు. కాబట్టి కాన్ఫిడెన్సీ, మనం కాన్ఫిడెన్స్ అంటాం కానీ డాన్సీ అనం, కాన్ఫిడెన్స్, అవును కదా. అంటే చివర వొవెల్ సౌండ్ రాదనమాట. ఓకేనా. చాలా సింపుల్ ఫ్రెండ్స్. సో సిలబల్స్ అనేవి ఎన్ని అచ్చు శబ్దాలు ఉన్నాయి మనం లెక్కేసుకున్నామంటే సరిపోయింది. ఓకేనా. ఎందుకని సి రాదంటే మనం కాన్ఫిడెన్సీ అని అంటే అప్పుడు చివరి దాంట్లో ఈ ఉంది అని అనుకోవచ్చు, కానీ మనం డెన్స్ అంటాం కాబట్టి చివరిలో వొవెల్ సౌండ్ రాలేదు. సో ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్. ఆ తర్వాత చూస్తే చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ డిఫరెంట్ సౌండ్ విత్ రెఫరెన్స్ టు ద అండర్లైన్డ్ లెటర్స్. ఈ 4గిట్లో యు అనే దాని కింద అండర్లైన్ ఇచ్చారు. అయితే యు అనేది 4 చోట్ల ఒకే విధంగా పలకటం లేదు. ఎలాగనో చూద్దాం. సో యూనిట్, సో మనం కానీ తెలుగులో రాసుకుంటే యా బలుగుతుంది, యూనిట్. అప్సెట్ ఆ బలుగుతుంది, అంబ్రెల్లా ఆ బలుగుతుంది, అండర్ ఆ బలుగుతుంది. చూడండి ఈ 3 చోట్ల ఆనే బలుగుతుంది, యూనిట్లో యా బలుగుతుంది, యూ బలుగుతుంది. సో కాబట్టి ఇది డిఫరెంట్గా పలికిందని అర్థం. చూస్ ద వర్డ్ విత్ ఎ సైలెంట్ లెటర్ అట్ ద బిగినింగ్. సో సైలెంట్ లెటర్ అట్ ద బిగినింగ్. రిథమ్ ఆర్ సౌండ్ వస్తుంది, మదర్ మా సౌండ్ వస్తుంది, యాట్ వస్తుంది. న్యూమోనియా మనం పి అనేదాన్ని ఎగరగొట్టేస్తాం. సో న్యూమోనియా సైకాలజీ లాగా పి అనేది ఇక్కడ కూడా ఎగరగొట్టేస్తాం. సో కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సో ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఆల్రెడీ ఇచ్చాను కదా, ప్రదీప్ ఇంగ్లీష్ గ్రామర్ @gmail.com. సో ఆ మెయిల్కి మీ దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ పంపితే
మన ఛానల్లో దాదాపు ప్రతి వీక్ కూడా ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్తో మేము ముందుకు వస్తాను. సో అది డిఎస్సి కావచ్చు, సో ఏదైనా బ్యాంక్ టెస్ట్ కావచ్చు, ఏదైనా సరే. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.